ఈరోజు వీడియోలో క్యాస్ట్ ఐరన్ సీజనింగ్ అనమాట. అది ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. మీకు కూడా యూస్ అయితే ట్రై చేయండి. ఇప్పుడు అందరూ కూడా క్యాస్ట్ ఐరన్‌లో కుక్ చేసిన వంటలు తింటే మంచి హెల్త్‌కి చాలా మంచిది అని అంటున్నారు కదా! సో, అందుకనే మేము కూడా రీసెంట్‌గా క్యాస్ట్ ఐరన్ కళాయి అయితే తీసుకున్నాము. సో, దీని సీజనింగ్ ఏంటంటే ఫస్ట్ మనం అన్నం వాచిన గంజి ఉంటుంది కదా! సో, ఆ గంజిని మొత్తం వేసేసుకొని దానికి నిండుగా అయితే వాటర్ పోసుకొని ఓవర్ నైట్ ఉంచేయాలి. ఓవర్ నైట్ ఉంచేసిన తర్వాత కలర్ అనేది మనకి మార్నింగ్ చేంజ్ అయ్యిద్ది. నాకు ఈ వీడియో క్లిప్ మిస్ అయింది. సో, దీని తర్వాత ఒకసారి నీట్‌గా స్క్రబ్బర్‌తో కడిగేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని, 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని స్క్రబ్బర్‌తో నీట్‌గా మొత్తం మూకిండి మొత్తాన్ని కూడా గట్టిగా రుద్దుకుంటూ తోముకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా అయితే బాగా గట్టిగా రుద్దుకుంటూ తోముకోవాలి. ఇలా రిపీటెడ్‌గా చేసుకోవాలండి. మనకి చెయ్యి ఇట్లా ఆగి చూస్తే గనక మనకి బొగ్గు ఎలా అంటుతుందో అలా అంటుతుంది. సో, అలా అంటకుండా ఉండేంత వరకు కూడా రిపీటెడ్‌గా ఈ ప్రాసెస్ అయితే అందరూ కూడా చేసుకోవాలి. సో, ఈ సీజనింగ్ అంటే ఇట్లానే ఉంటుంది. చాలా టైమ్ టేకింగ్ ప్రాసెస్. ఇదంతా కొంచెం ఓపికగా చేసుకోవాలి. తప్పదు. ఇలాంటి వాటిల్లో కుక్ చేసుకొని తినాలి అనుకుంటే ఇంకా ఇవన్నీ తప్పదనమాట. సో, అంతా మన హెల్త్ గురించే అనమాట. సో, మీరు కూడా ఈ కళాయిని యూజ్ చేస్తున్నట్లయితే సీజనింగ్ ప్రాసెస్ ఇదనమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకెలా అనిపించిందో కామెంట్‌లో చెప్పడం మర్చిపోవద్దు.